హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఉమ్మ చేతి వంట. ఈరోజు మన వీడియోలో పచ్చి కొబ్బరితో కోకో బర్ఫీని చూపించబోతున్నానండి. సింపుల్‌గా చేసుకునే సూపర్ టేస్టీ స్వీట్ అండి. ఏ అకేషన్ అయినా, ఎప్పుడైనా తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. మీరు కూడా పచ్చి కొబ్బరితో మంచి స్వీట్ చేయాలనుకుంటే, అది కూడా ఎక్స్ట్రా టేస్ట్ రావాలంటే ఒక్కసారి ఈ స్వీట్ ని డెఫినెట్ గా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు లేటు, ఈ టేస్టీ స్వీట్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ప్యాన్ లోకి 1 లీటర్ పాలని తీసుకుందాం. మనం ఫస్ట్ తీసుకున్న పాల ప్యాకెట్ ని మొత్తం తీసుకోండి. రెండవ పాల ప్యాకెట్ ని మొత్తం తీసుకోకుండా సగం తీసుకోండి. ఈ మిగిలిన పాలను పక్కన పెట్టి మనం తీసుకున్న పాల ప్యాన్ కూడా రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పచ్చి కొబ్బరి ముక్కల్ని తీసుకోండి. ఈ ముక్కలకున్న బ్రౌన్ పార్ట్ ని కూడా తీసేసి ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ ముక్కల్ని కప్పు కొలతతో కలుచుకొని మిక్సీ గిన్నెలోకి తీసుకుందాం. నాకు ఇక్కడ ముక్కలు అనేవి 3 కప్పుల వరకు వచ్చాయండి. మీరు కావాలంటే క్వాంటిటీ పెంచుకోవచ్చు, లేదా తక్కువ క్వాంటిటీతో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మనం తీసుకున్న ముక్కల్ని మిక్సీ పట్టిన తర్వాత నీళ్లు గాని పాలు గాని వేయకుండా మిక్సీ పట్టడం వల్ల బరగ్గా ఉంటుంది. మనం ఇందాక పక్కన పెట్టుకున్న పాలు మొత్తాన్ని తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా పాలు వేసి మిక్సీ పట్టడం వలన కొబ్బరి అనేది మెత్తగా వస్తుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ని పాల్లోకి తీసుకుందాం. పాలతో పాటు ఇలా గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని ఉడికించడం వలన కొబ్బరి అనేది మృదువుగా కోవాలాగా చాలా టేస్టీగా ఉంటుందండి. కాబట్టి మీరు కూడా ఇలా గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని పాలతో పాటే ఉడికించండి. ఇలా మనం ఈ స్వీట్ ని చేసేటప్పుడు దగ్గరే ఉండి ఐ ఫ్లేమ్ లో పెట్టి చేసామంటే త్వరగా ఈ స్వీట్ ని తయారు చేసేయచ్చు అన్నమాట. మంట తక్కువగా పెట్టి చేసామంటే చాలా టైం పడుతుందండి. కాబట్టి మంటను ఐ ఫ్లేమ్ లో పెట్టి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి. ఇలా మనం దగ్గరే ఉండి ఉడికించడం వలన పాలు అనేవి పొంగిపోకుండా త్వరగా ఈ స్వీట్ ని తయారు చేసుకోవచ్చు. ఇలా పాలపైన వస్తున్న మేగడను ఇలా పాలల్లోకి అనుకుంటూ బాగా ఉడికించండి. ఇలా కలుపుతూ కాసేపు ఉడికించేసరికి చూడండి, పాలు అనేవి సగం వరకు వచ్చాయి కదా. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్ లో గానీ లేదా లో ఫ్లేమ్ లో గానీ పెట్టుకొని ఫ్రెష్ క్రీమ్ ను తీసుకుందాం. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాల మీద ఉన్న పాల మిగడైనా తీసుకోవచ్చండి. ముందుగా పాలను కాచేసి ఫ్రిడ్జ్లో పెడితే మిగడ అనేది వస్తుంది కదండి, అది వేసుకోవచ్చు. లేదా పాల పొడిని కొంచెం పాలు వేసి కలుపుకొని తీసుకోవచ్చు. మనకి స్వీట్ కోసం సుమారు 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ అయితే సరిపోతుంది. సో ఇలా తీసుకున్న ఫ్రెష్ క్రీమ్ను పక్కనే ఉడుకుతున్న పాలల్లోకి తీసుకుందాం. ఇలా ఫ్రెష్ క్రీమ్ని తీసుకున్న తర్వాత బాగా కలపండి. అలాగే ఇప్పుడు ఇందులోకి స్వీట్కి సరిపడగా చక్కెరను తీసుకుందాం. మనం తీసుకున్న 3 కప్పుల కొబ్బరి ముక్కలకి లీటర్ పాలు, అరకప్పు ఫ్రెష్ క్రీమ్కు అన్నిటికీ కలిపి ఒక 2 కప్పుల వరకు చక్కెరని తీసుకుంటున్నాను. మనం చేసే ఈ స్వీట్ క్వాంటిటీకి ఈ క్వాంటిటీ చక్కెర అనేది స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. చక్కెర అయితే ఎలా కరిగిపోతుందో అలా మళ్ళీ ఇది కాస్త పలచబడుతుంది. ఈ టైంలో మంటను హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించామంటే కొత్త ఉడుకుతూ పాలు అనేవి బయటకు వస్తూ ఉంటాయండి. కాబట్టి మంటను మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇలా మనం మధ్య మధ్యలో కలుపుతూ ఇందులో ఉన్న పాల క్వాంటిటీ తగ్గే విధంగా ఉడికించుకోవాలి. ఎప్పుడైతే పాల క్వాంటిటీ పూర్తిగా తగ్గి ఇలా దగ్గర పడుతుందో ఇలా కలుపుతూనే ఉడికించుకోవాలి, లేదంటే అడుగంటేస్తుంది. మనకు బర్ఫీ కన్సిస్టెన్సీ రాకముందే ప్లేట్లోకి తీసుకొని సెట్ చేసామంటే పీసెస్ అనేవి అంత కరెక్ట్గా రావు. కాబట్టి కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇలా కలుపుతూ ఉడికించండి. మనకు ఇందులో ఉన్న వాటర్ అంతా తగ్గిపోయి ప్యాన్కు కొంచెం స్టిక్ అవుతుంది అంటే కన్సిస్టెన్సీ వచ్చినట్టు. లేదా చెయ్యికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకుని కొంచెం స్వీట్ని తీసుకొని ఉండలా చేసామంటే చక్కగా ఇలా ఉండ షేప్ వచ్చిన మనకు కావలసినట్టుగా ఆ కన్సిస్టెన్సీ వచ్చినట్టు. ఇక్కడ మనకైతే కన్సిస్టెన్సీ బాగా వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. ఇక్కడ బర్ఫీలా సెట్ చేయడానికి ఇక్కడ నేను ఫ్లాట్గా ఉండే ఒక ప్లేట్ని తీసుకున్నాను. అలాగే బటర్ పేపర్ని కానీ టిష్యూని కానీ ఇలా సెట్ చేసుకోవాలి. కొంచెం నెయ్యిని తీసుకొని ఇలా బాగా అప్లై చేశాక ఇలా మనం తయారు చేసిన స్వీట్ని తీసుకొని సమానంగా స్ప్రెడ్ చేయండి. ఈ విధంగా గరిటతో కానీ లేదా ఏదైనా గిన్నెతో నొక్కుతూ ఇలా సమానం చేయండి. ఇక్కడ మనం చేసిన స్వీట్ అనేది ఒక పెద్ద ప్లేట్లోకి సెట్ చేయగా మరొక చిన్న ప్లేట్లోకి కూడా సరిపోయింది. ఇది ఇప్పుడు పూర్తిగా చల్లారేదాకా పక్కనుంచండి.
మళ్ళీ ఇక్కడ నేను గంట తర్వాత చూపిస్తున్నానండి. ఇప్పుడు పీసెస్ కింద కట్ చేసుకుందాం. 1.5 ఇంచు పొడవుతో ఇలా స్ట్రైట్ గా కట్ చేయండి. అలాగే మీరు కావాలంటే వీటిని స్క్వేర్ షేప్ లో అయినా కట్ చేసుకోవచ్చు, లేదా డైమండ్ షేప్ లో అయినా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే డైమండ్ షేప్ లో కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేశాక ఫ్లాట్గా ఉండే స్పూన్తో అయినా లేదా ఇలా నైఫ్ తో స్లోగా ఒక పీస్ ని తీసుకోండి. ఒక్క పీస్ తీసామంటే మిగతా పీసెస్ ని కూడా చాలా ఈజీగా తీసేసుకోవచ్చు. చూడగానే తినాలనిపించే ఒక కమ్మని స్వీట్ తయారైపోయింది. దీనిపైన సన్నగా చాప్ చేసిన డ్రై నట్స్ని ఇలా తీసుకున్నామంటే మీరు కావాలంటే ఇలా ఒక్కొక్క పీస్గా తీసుకుంటూ ఒక బాక్స్లోకైనా తీసుకోవచ్చు. ఇలా చేసుకున్న స్వీట్ని బయట పెట్టి తిన్నామంటే 4-5 రోజుల వరకు ఉంటుందండి. అదే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 10-15 రోజుల వరకు తినొచ్చు. మీరు కూడా ఈ స్వీట్ని ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.